హాయ్ అండి, అందరికీ నమస్కారం. సమాధానం లేని ప్రశ్న కథను మనం ఈరోజు విందాం. మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ ఫాలో అవుతుండండి. మరి లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నట్లుగా భర్త, భార్య, అలాగే యువకుడు అంటే ఒక కొడుకు, ఎదిగిన కొడుకు ఉన్నాడు. వీళ్ళెంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు. కానీ విధి వీళ్ళ పాలిట వక్రించింది. ఉన్నట్టుండి వాళ్ళ కుటుంబంలో అలజడి రేగిందన్నమాట. తండ్రి కొడుకులిద్దరూ అడవిలోకి కట్టెలు, అలాగే కందమూలాలు, పళ్ళు, కూరలు ఏమైనా తీసుకొద్దామని వెళ్ళేటప్పటికీ ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం ఏంటంటే అగ్ని అంటుకొని ఇల్లుకు ఆ ఇంట్లో ఉన్న స్త్రీ కాలిపోయింది. వీళ్ళు చూసి వచ్చి ఏమి చేయలేక ఆమె ఆ మంటలో బుగ్గి అయిపోయింది. దీనిని వాళ్ళిద్దరూ జీర్ణించుకోలేక పిచ్చివారిలా అయిపోయి ఇంకా ఊర్లో ఉండడం ఇష్టం లేక అలా బయలుదేరి వెళ్ళిపోయారు. అలా వెళుతూ ఉండగా ఒక అడవిలో ఒక ముని ఆశ్రమం కనబడగా అక్కడికి వెళ్ళి వాళ్ళు తమ పరిస్థితిని చెప్పి ఆ ముని ఆశ్రయాన్ని పొందారు. ముని కూడా మీ ఇష్టమైన రోజులు ఉండండి అని చెప్పగా అలా ఉన్నారు. అలా 2 నెలలు గడిచింది. కొంచెం స్థిమితపడినారు. ఇంకా వెళదామని ఇంకా మునికి సెలవు తీసుకునేటప్పుడు ముని చెప్పాడు, మీరు వెళ్ళండి, మీకు ఇద్దరికి వివాహం జరుగుతుంది, శుభం కలుగుతుంది. కాకపోతే మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీ జీవితంలో చాలా మార్పులు తెస్తుంది. ఆ నిర్ణయాన్ని మళ్ళీ మార్చాలనుకుంటే మాత్రం మీ ఇద్దరు తలలు 1000 వ్రొక్కలైపోతాయి, మీ ఇద్దరు కూడా చనిపోతారు అని చెప్పి అంటాడనమాట. అలా వెళుతూ ఉంటే వీళ్ళిద్దరికి బాగా దాహంగా ఉండి అక్కడ ఒక నది దగ్గరికి వెళ్ళి దోశలతో నీళ్లు తీసుకొని తాగుతారు. ఇలా పైకి వచ్చేసి బయటకు వచ్చేటప్పటికి అక్కడ చక్కని పాదగుర్తులు కనబడినాయి. అవి 2 స్త్రీల గుర్తుల్లా కనబడినాయి. ఆ స్త్రీలను చూసి పెద్ద పాదాలు గల ఒక స్త్రీ వెళ్తున్నట్టుగా, అలాగే ఇంకో వేరేది చిన్న పాదాలు గల స్త్రీ వెళ్తున్నట్టుగా వీళ్ళు గుర్తించారు. వాళ్ళిద్దరూ అప్పుడే నిశ్చయించుకున్నారు, పెద్ద పాదాలు గల ఆమె పెద్దదై ఉంటుంది కాబట్టి తండ్రి చేసుకోవటానికి, చిన్న పాదాలు గల ఆమె కూతురు అయ్యి ఉండొచ్చు, లేకపోతే చిన్నదయ్యి ఉండొచ్చు కాబట్టి కొడుకు చేసుకోవడానికి వీళ్ళు నిశ్చయించుకున్నారన్నమాట. నిశ్చయించుకొని అలా అడుగులు పట్టి అలా వెళ్ళేటప్పటికి అక్కడ 2 స్త్రీలు కనపడినారు. అయితే వాళ్ళకు తమ అభిప్రాయాన్ని చెప్పారు. చెప్పేటప్పటికి అక్కడ ఏమైందంటే ఆ చిన్న పాదాలు కలిగింది తల్లి అన్నమాట, ఇంకా పెద్ద పాదాలు కలిగింది కూతురు. వాళ్ళిద్దరూ తల్లి కూతురులు అన్నమాట. అయితే ఇప్పుడు వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు ముందే, చిన్న పాదాలు కలిగింది కొడుకు చేసుకోవాలని, పెద్ద పాదాలు కలిగి ఉన్నది తండ్రి చేసుకోవాలని. అయితే ఇప్పుడు పెద్ద పాదాలు కలిగినది కూతురు అవడంతో తండ్రి వివాహం చేసుకోక తప్పలేదు. లేకపోతే ఇతను 1000 రొక్కలైపోతుంది, ఇతని తల ముక్కలైపోయి ఇతను చనిపోతాడు. అలాగే కొడుకు ఆ తల్లిని చేసుకోక తప్పలేదు, ఎందుకంటే ఇతను కూడా తల 1000 ముక్కలైపోతుంది కాబట్టి ఇలా వివాహం చేసుకున్నారు. చేసుకుంటే ఇప్పుడు వీళ్ళు రిలేషన్షిప్, వీళ్ళ బంధం ఎలా ఉంటుంది? తండ్రి చేసుకున్న అమ్మాయిని కొడుకు ఏమని పిలుస్తాడు, అలాగే కొడుకు చేసుకున్న ఆమెను తండ్రి ఏమని పిలుస్తాడు, అలాగే వారికి పుట్టిన సంతానం తాలూకు వరసలు ఎలా ఉంటాయి, ఇవి అన్నిన్నూ చిక్కులేని ప్రశ్నలు అనమాట. సమాధానములు చిక్కైన ప్రశ్నలు, సమాధానం లేని ప్రశ్నలు అనమాట. సమాధానం మీకు ఒకవేళ తెలిసినట్టుగైతే నాకు దీన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లుగైతే మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి కథ ముందుకు వస్తాను. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులోనూ నేను ఉండాలి.